నమస్తే తెరచాటు రాజకీయానికి స్వాగతం. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో వేడుకలు నిర్వహించాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఇప్పుడు ఈ వేడుకలను రాజకీయంగా కేసీఆర్ వాడుకోవాలని అనుకుంటున్నారా? స్వాతంత్ర వేడుకల్లో తన మార్కు చాటాలని ప్రయత్నిస్తున్నారా? కేంద్రానికి భిన్నంగా రాష్ట్రంలో స్వాతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ పేరుతో కార్యక్రమాలు చేపట్టాలని డిసైడ్ అయ్యారా? తాజా పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు సీఎం కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను నిర్వహించడానికి ససేమిరా అంటున్నారట. అయినా కొన్నిసార్లు మాత్రం కేంద్రం చెప్పినవి చేయక తప్పదు. అలా ఒకవేళ తప్పక చేయాల్సి వస్తే మాత్రం తన మార్కు ఉండాలన్నది కేసీఆర్ నైజం. ఇక తాజాగా స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలవుతున్న సందర్భంగా ప్రధాని మోదీ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో వేడుకలు నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించారు. ఈ ఆదేశాలను అన్ని రాష్ట్రాలు పాటిస్తున్నాయి. తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ అందుకు భిన్నంగా కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం కేంద్రం చేపడుతోంది. అందులో భాగంగా రాష్ట్ర గవర్నర్ జాతీయ జెండాలు పంపిణీ చేస్తున్నారు. రాజ్భవన్లో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో కేంద్రంతో సంబంధం లేకుండా సీఎం కేసీఆర్ స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ పేరుతో వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి రాజ్యసభ సభ్యులు కె కేశవరావు చైర్మన్గా ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. తాజాగా ఈ కమిటీతో కేసీఆర్ సుదీర్ఘంగా సమీక్ష కూడా నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా వజ్రోత్సవ వేడుకలను ఆగస్టు 8 నుంచి 22వ తేదీ వరకు ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇదిలా ఉంటే అందరూ సోషల్ మీడియాలో డీపీలుగా జాతీయ జెండా పెట్టుకోవాలని మోదీ ఇప్పటికే పిలుపునిచ్చారు. ఇప్పుడు మోదీకి కౌంటర్గా మరో లోగోను సిద్ధం చేయించారు సీఎం కేసీఆర్. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ద్విసప్తాహం నిర్వహణకు ప్రత్యేక చిహ్నాన్ని సిద్ధం చేశారు. జాతీయ జెండాలోని అశోక చక్రం, రాష్ట్ర అధికార చిహ్నంలోని కాకతీయ తోరణం, త్రివర్ణ పతాకం మిళితమయ్యేలా దీనిని తయారు చేశారు. ఈ లోగోను కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ లోగోనే సోషల్ మీడియాలో డీపీలుగా పెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించే ఛాన్స్ ఉన్నట్లు చర్చ జరుగుతోంది. కేంద్రానికి పోటీగానే తెలంగాణ సర్కారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కేంద్రంతో సై అంటే సై అంటున్న కేసీఆర్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల క్రెడిట్ కేంద్రానికి దక్కకుండా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే రాష్ట్రంలో తన మార్కుండేలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఇలాంటి కార్యక్రమాల్లోనూ రాజకీయం చేస్తారా అనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. బీజేపీ పార్టీకి మేము నియర్ అండ్ డియర్ అని వైసీపీ పార్టీ నాయకులు అంటున్న పరిస్థితి నిన్నటి వరకు ఉంది. అయితే వైసీపీ ఎంపీల ప్రెస్ మీట్తో జగన్ బీజేపీకి దూరం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఈ డిస్టెన్స్కి కారణం ఏంటి అన్న విషయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన పార్టీతో పాటు బీజేపీ నేతలు టీడీపీ పార్టీకి దగ్గరవుతున్నారన్న అనుమానంతో వైసీపీ ఆగ్రహంగా ఉందని పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్న ఒక వాదన. కాదు ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి ఆర్థిక క్రమశిక్షణ లేదని, మితిమీరి అప్పులు చేస్తుందని కేంద్రం ప్రకటించడంతో వైసీపీ ధిక్కరణ స్వరం వినిపిస్తోందని మరో వాదన వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీజేపీకి తాము దగ్గరంటే తాము దగ్గర అని నిరూపించుకునేందుకు 3 ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నట్లు కనిపిస్తున్నాయి. అయితే అనూహ్యంగా వైసీపీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంపై విమర్శల వాడి పెంచుతోంది. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన పార్టీ అసలు స్పందించడం లేదు. ప్రతిపక్ష టీడీపీ రాష్ట్ర సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తుతున్నా వారి ఆరోపణల కోణం కేంద్రంపై కాకుండా వైసీపీపైనే ఉంటోంది. ఏపీ అధికార పార్టీ కేంద్రానికి లొంగిపోయిందని విమర్శిస్తున్నారు.
ఈ క్రమంలో వైసీపీ ఇప్పుడు మెల్లగా రూటు మారుస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో ఆ పార్టీ నేతల విమర్శల జోరు పెంచుతున్నారు. విభజన హామీల కోసం అవసరమైతే మోదీతో పోరాటం చేస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించారు జగన్. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీతో పోరాటం అనే మాట రానివ్వలేదు. ప్రత్యేక హోదాను కూడా ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతామని చెప్పారు. పోలవరం నిధులు, ఏపీ రాజధాని సహా విభజన చట్టంలోని అంశాలేవైనా సరే ఎప్పుడైనా కలిసినప్పుడు వినతిపత్రం ఇచ్చామన్న మాటే తప్ప అటు పార్లమెంట్లో కానీ ఇటు నేరుగా కానీ డిమాండింగ్గా అడిగిన సందర్భాలు లేవు. అంతా సామరస్యంగా కేంద్రంతో సంబంధాలు నిర్వహిస్తూ వచ్చారు ఇంతకాలం. అదే సమయంలో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారన్న వాదన కూడా ఎప్పుడూ వినిపించలేదు. 3 ఏళ్ల పాటు బీజేపీ, వైసీపీ మధ్య ఇదే సుహృద్భావ సంబంధాలు కొనసాగాయి. కానీ ఇప్పుడు మెల్లగా పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. సీఎం జగన్ ఇటీవల గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లినప్పుడు తాను ప్రధాని మోదీతో యుద్ధం చేస్తున్నానని చెప్పుకున్నారు. కేంద్రమే పోలవరం నిర్వాసితులకు నిధులు ఇవ్వడం లేదన్నారు. మోదీని జనం తిట్టుకుంటున్నారని ఆయనకే చెబుతానని కూడా చెప్పుకొచ్చారు. ఇక పలుమార్లు కొడాలి నాని వంటి మాజీ మంత్రులు మోదీని వ్యక్తిగతంగా కూడా విమర్శించారు. ఇప్పుడు నేరుగా పార్లమెంట్లో వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి కేంద్రం రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని వాదించారు. సెస్లు, ఇతర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రాల హక్కులను హరిస్తున్నారని వాదించారు. కేంద్రం కంటే ఏపీలో పరిపాలన బాగుందని విజయసాయిరెడ్డి ఢిల్లీలోనే గొప్పగా ప్రకటించారు. మూడేళ్లుగా కేంద్రం ఏపీ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో ఇప్పుడు అలాగే వ్యవహరిస్తోంది. పెద్దగా తేడా లేదు. కానీ వైసీపీ ప్రస్తుతం రాజకీయంగా స్పందిస్తున్న విధానంలోనే తేడా కనిపిస్తోంది. అప్పట్లో కేంద్రం రాష్ట్రాలకు చెందిన అధికారాలను తమ పరం చేసుకోవడానికి ఏవైనా చట్టాలు పెట్టినా, వివాదాస్పద అంశాలపై బిల్లులు తెచ్చినా వైసీపీ ఏకపక్షంగా ఆమోదం తెలిపింది. పార్టీలో చర్చించిన సందర్భాలు కూడా లేవు. ఆ క్రమంలో ఎన్ఆర్సీ, సిఏఏ, వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలిపారు. రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై బిల్లులు పెట్టినా ఆమోదం తెలిపారు. తమిళ రాష్ట్ర సీఎం స్టాలిన్ ఆయా అంశాలపై పోరాడాలని లేఖలు రాసినా ఏపీ సీఎం వైపు నుంచి స్పందన లేదు. చివరికి సివిల్ సర్వీస్ అధికారుల్ని రాష్ట్రంతో సంబంధం లేకుండా కేంద్ర సర్వీసుకు తీసుకోవచ్చన్న ఉత్తర్వులు తెస్తామన్న జగన్ అంగీకరించారు. అయితే ఇతర రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో కేంద్రం నిర్ణయం తీసుకోలేకపోయింది. అంతలా విధేయంగా ఉన్న వైసీపీకి ఇప్పుడే కేంద్ర ప్రభుత్వంలోని లోపాలు కనిపిస్తున్నాయి. అదే రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల సంగతేమో గానీ వైసీపీ ఇస్తున్న సహకారం మేరకు కేంద్రం నుంచి ఆ పార్టీకి రాజకీయంగా సహకారం లభించింది. 3 రాజధానులు లాంటి వాటిని రాష్ట్రాల పరిధిలోని అంశమని చెప్పి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది. ఇక అప్పుల విషయంలో చూసి చూడనట్లుగా ఉంటోంది. రాజ్యాంగ విరుద్ధంగా అప్పులు చేస్తున్నారని బహిరంగంగా కనిపిస్తున్నా వీలైనంత మౌనం పాటిస్తోంది. కాక్కు పూర్తిస్థాయి లెక్కలు ఇవ్వకపోయినా పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే శ్రీలంక దివాలా తీసిన తర్వాత రాష్ట్రాల అప్పుల విషయంలో కేంద్రం కాస్త కఠినంగా వ్యవహరిస్తోంది. ఆ క్రమంలో ఏపీ అప్పుల విషయంలోనూ కాస్త గట్టిగా ఉంటోంది. నిబంధనలకు విరుద్ధంగా రుణాలు ఇవ్వొద్దని బ్యాంకులకు లేఖలు రాస్తోందని వైసీపీ ఆగ్రహంగా ఉందట. అందుకే తమ ఆగ్రహాన్ని ఇలా వెల్లడిస్తోందని అంటున్నారు. అయితే బీజేపీ విషయంలో వైసీపీ వైఖరి మారడానికి రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఏపీలో పొత్తుల చర్చలు జోరుగా సాగుతున్నాయి. బీజేపీకి టీడీపీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోందని చెబుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ కూడా చంద్రబాబు విషయంలో గతంలో చూపించని మెతక వైఖరి చూపిస్తోంది. చివరి క్షణంలో ద్రౌపది ముర్ముకు టీడీపీ మద్దతు ప్రకటించింది కూడా. చంద్రబాబుకి తాజాగా ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ భేటీకి కూడా పిలుపు వచ్చింది. పలువురు బీజేపీ ముఖ్య నేతలతో చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ క్రమంలో ఏపీలో రాజకీయం మారకూడదన్న ఉద్దేశంతో బీజేపీపై ఒత్తిడి పెంచడానికి వైసీపీ బీజేపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
కారణం ఏదైనా ఏపీ రాజకీయాల్లో అసలైన హీట్ ఇప్పుడే మొదలైనట్లు కనిపిస్తోంది. అనుకున్నట్టుగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్కు గుడ్ బై చెప్పేశారు. ఆయన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రిజైన్ చేయడంతో బైపోల్స్ అనివార్యమయ్యాయి. ఇప్పుడు ఆ సీటు ప్రధాన ప్రతిపక్షాలన్నింటికీ ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్ బీజేపీలకు ఆ ఉప ఎన్నిక చాబోరేవో అన్నట్టు తయారైంది. మరోవైపు టీఆర్ఎస్ ఆ రెండు పార్టీలకు చెక్ పెట్టాలని చూస్తోంది. ఆ క్రమంలో టీఆర్ఎస్లో టికెట్ రేస్ మొదలైందట. ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న నేతలు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యి ఎప్పుడు ఉప ఎన్నిక వచ్చినా టికెట్ దక్కించుకోవడం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారట. ఇంతకీ మునుగోడులో టికెట్పై ఆశలు పెట్టుకున్న టీఆర్ఎస్ నేతలెవరో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. ఇప్పుడు రాష్ట్రంలో మునుగోడు నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి జై కొట్టేశారు. దాంతో మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఖాయమైంది. ఆ ఉప ఎన్నిక కాంగ్రెస్తో పాటు బీజేపీ, టీఆర్ఎస్లకు కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. సిట్టింగ్ సీటు కావడంతో మునుగోడును తిరిగి దక్కించుకోవడం కాంగ్రెస్కు అత్యవసరం. అలాగే రాజగోపాల్ని తమతో కలుపుకున్న కాషాయ నేతలు తిరిగి ఆయన్ని దక్కించుకోవడం కోసం సర్వశక్తులు ఒడ్డడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో విపక్షాల దూకుడికి కళ్ళెం వేయడానికి అధికార టీఆర్ఎస్ మునుగోడుపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఆ క్రమంలో మునుగోడు నుంచి పోటీకి గులాబీ నేతలు ఇప్పటి నుంచే సై అంటున్నారు. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేసింది. టీఆర్ఎస్లో మునుగోడు టికెట్ ఆశించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. మునుగోడు టికెట్పై ఆశలు పెట్టుకున్న టీఆర్ఎస్ నేతలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టికెట్ తనకే వస్తుందంటూ ఇప్పటి నుంచే నియోజకవర్గంలో తిరిగేస్తున్నారు. ఆయన మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి ఆపరేషన్ ఆకర్ష్ కూడా స్టార్ట్ చేశారట. కాంగ్రెస్, వామపక్ష పార్టీలకు చెందిన నేతలకు కండువాలు కప్పేస్తున్నారట. మరి ఆయన టైం బ్యాడ్ ఏంటో కానీ ఇటీవల సీఎం కేసీఆర్ చేయించిన సర్వేలో మాత్రం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేక ఫలితాలు వచ్చాయంట. మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ కూడా మునుగోడు టికెట్పై ఆశలు పెట్టుకుని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. 2014 ఎన్నికలతో పాటు 2018లోనూ కర్నే ప్రభాకర్ టికెట్ ఆశించారు. అయితే ఆయన ఎమ్మెల్సీ పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ శాసనమండలి సభ్యత్వ పదవీకాలం కూడా పూర్తయింది. దీంతో మళ్లీ శాసనసభకు పోటీ చేయాలని ప్రభాకర్ భావిస్తున్నారంట. తాను రేసులో ఉన్నారనే సంకేతాలను తన అనుచరులతో మునుగోడులో స్ప్రెడ్ చేస్తున్నారట. ఆ ఇద్దరితో పాటు కర్ణాటి విద్యాసాగర్ సామాజిక వర్గం లెక్కలతో మునుగోడు బరిలోకి దిగాలని గట్టి పట్టుదలతో ఉన్నారట. ఆ నియోజకవర్గంలో 80% బీసీ ఓటర్లు ఉండగా అందులో 40,000 పైచిలుకు పద్మశాలి సామాజిక వర్గం ఓటర్లు ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన కర్ణాటి తనకు టికెట్ ఇస్తే ఈజీగా గెలుస్తానని తన అనుచరులతో చెప్పుకుంటూ హడావిడి మొదలుపెట్టారట. వీరు చాలదన్నట్లు పలువురు నేతలు మునుగోడు నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారంటున్నారు. నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి మునుగోడు నుంచి పోటీకి ఉత్సాహపడుతున్నారంట. ఇప్పటికే ఆ దిశగా అధిష్టాన పెద్దలను కూడా అప్రోచ్ అవుతున్నారట. అంతేకాదు గ్రౌండ్ వర్క్ కూడా మొదలుపెట్టారట. పిలవడమే ఆలస్యం అన్నట్లు ఏ చిన్న కార్యక్రమానికి ఆహ్వానం అందినా వెంటనే హాజరై హడావిడి చేస్తున్నారట. మరోవైపు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇంకో 6-7 నేతలు కూడా తమకు ఛాన్స్ ఇస్తే మునుగోడు బరిలోకి దిగుతామని పైరవీలు మొదలుపెట్టినట్లు చెప్తున్నారు. ఏదేమైనా రాజగోపాల్ రాజీనామాతో మునుగోడు రాజకీయం వేడెక్కిపోయింది. మరి గులాబీ పార్టీ ఇంతమంది ఆశావహుల్లో అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుందో, మిగిలిన వారు ఆ క్యాండిడేట్కు ఎంతవరకు సహకరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతలపై కమలం కన్నేసింది.
జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఓ ఇద్దరు కాంగ్రెస్ సీనియర్ నేతలు, జిల్లాలోని ఓ టీఆర్ఎస్ ముఖ్య నేతతో రాజగోపాల్ రెడ్డి సమావేశం అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. మునుగోడు నేత అసంతృప్తి నేతలకు గాలం వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఆయనతో వీరు సైతం బీజేపీలో చేరతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ను జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి ఈ పరిణామాల వెనుక అసలు కథేంటో ఈరోజు తెరచాటు రాజకీయంలో చూద్దాం. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీ గ్రామ స్థాయి నుంచి పలు కార్యక్రమాలతో పాటు ప్రజల్లోకి వెళుతోంది. మరోవైపు కాంగ్రెస్ టీఆర్ఎస్లోని అసంతృప్తి నేతలకు గాలం వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. కాంగ్రెస్కు రాజీనామా చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. మరోవైపు కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్స్వాడ నియోజకవర్గాలు జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోకి వస్తాయి. ఆయా ప్రాంతాల్లో రాజగోపాల్తో మంచి సత్సంబంధాలు ఉన్న కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలను ఆయనతో పాటు బీజేపీలో చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. గత కొన్ని రోజుల క్రితం రాజగోపాల్ రెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ ముఖ్య నేతలతో పాటు కాంగ్రెస్, టీఆర్ఎస్కు చెందిన ముగ్గురు సీనియర్ నేతలతో రహస్య సమావేశమైనట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజగోపాల్ రెడ్డితో పాటు ఆ ముగ్గురు నాయకులు బీజేపీలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్లోని పలువురు నేతలు అసంతృప్తితో ఉన్నారట. కామారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అధికార టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్లో పలువురు నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారట. అధికార టీఆర్ఎస్లోని పలువురు సెకండ్ క్యాడర్ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందంటున్నారు. ఉద్యమం సమయం నుంచి పార్టీలో ఉంటున్నప్పటికీ ఏ ఒక్క నామినేట్ పదవి కూడా దక్కకపోవడంతో వారు ఇతర పార్టీల వైపు చూస్తున్నారట. చివరకు పలువురు ఎమ్మెల్యేలు సైతం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో టికెట్ తమకంటూ ఎవరికి వారే కార్యక్రమాలు చేసుకుంటున్నారట. ఈ నేపథ్యంలో బీజేపీ ఆపరేషన్ ఆకర్షను మొదలుపెట్టింది. టీఆర్ఎస్, కాంగ్రెస్లోని అసంతృప్తి నేతలను ఆకర్షించే పనిలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొన్ని రోజులుగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి నివాసంలో సమావేశాలు నిర్వహిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. వారితో పాటు బీజేపీ జాతీయ నాయకుడు వివేక్, కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతార, మరో ముగ్గురు సీనియర్ నేతలతో వీరిద్దరూ సమావేశాల్లో పాల్గొంటున్నారట. ఆగస్టు 7న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉన్నందున ఆలోపు ప్రధాన పార్టీలోని అసంతృప్తి నేతలను ఆకర్షించే దానిపై వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. అసంతృప్తి నేతలతో కలిసి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరేందుకు జిల్లా బీజేపీ నేతలతో సమావేశమైనట్లు సమాచారం. బీజేపీ నేతలతో టచ్లో ఉన్న ముగ్గురు కాంగ్రెస్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, రాష్ట్రంలోని టీఆర్ఎస్కి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, కాంగ్రెస్కు చెందిన పలువురు నేతలు సైతం తమతో టచ్లో ఉన్నారని, త్వరలోనే వారంతా బీజేపీలో చేరనున్నారని చెబుతున్నారట. అయితే ఆ ముగ్గురు నేతలు ఎవరు, ఎందుకంత రహస్యంగా ఉంచుతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. పేర్లు బయటకు వస్తే సొంత పార్టీలో పెద్దల బుజ్జగింపులతో వారిని నిలువరిస్తారని అంత సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారంటున్నారు. మరి ఆ అసంతృప్తి నేతలు రాజగోపాల్తో కలిసి బీజేపీలో చేరుతారా లేదా అనేది చూడాలి. ఇది వాటి తెరచాటు రాజకీయం. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.